శాంతి. మే 17వ తారీఖు 2024 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, గృహస్థంలో ఉంటూ ఏ వస్తువులోనూ ఆసక్తి లేనంత ట్రస్టీలుగా అవ్వండి. మాదంటూ ఏదీ లేదు అనేంత బికారులుగా అయిపోండి. ప్రశ్న: పిల్లలైన మీ పురుషార్థం యొక్క గమ్యమేది? జవాబు: మీరు ప్రపంచానికి మరణించారు, ప్రపంచం మీకు మరణించింది. శరీరంపై పూర్తి మమకారం తొలగిపోవాలి. ఏమీ గుర్తు రానంత బికారులుగా అయిపోవాలి. ఆత్మ అశరీరిగా అయిపోవాలి. మేమిక తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఇంతకంటే మరేమీ లేదు. ఇటువంటి పురుషార్థం చేసే బికారులే సత్యమైన రాకుమారులుగా అవుతారు. పిల్లలైన మీరు ఫకీరు నుంచి ధనవంతులుగా, ధనవంతుల నుంచి ఫకీర్లుగా అవుతారు. మీరు ధనవంతులుగా ఉన్నప్పుడు పేదవారు ఒక్కరు కూడా ఉండరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం: అతీంద్రియ సుఖం అనుభవం చేసేందుకు ఇది పురుషోత్తమ యుగమని, ఇప్పుడే మనల్ని భగవంతుడు చదివిస్తున్నారని, ఈ చదువు ద్వారా మనం రాజాది రాజులుగా అవుతామని స్మృతిలో ఉండాలి. ఇప్పుడు మాత్రమే మనకు డ్రామా యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానం ఉంటుంది. రెండవ పాయింట్: ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే ఈ శరీరం నుండి కూడా పూర్తి బికారులుగా అవ్వాలి. దీనిని మర్చిపోయి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి. వరదానము: సదా సంతుష్టంగా ఉండి మీ దృష్టి, వృత్తి, కృతి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించే సంతుష్టమణి భవ. వివరణ: ఎవరైతే సంతుష్టత యొక్క విశేషత ద్వారా స్వయం కూడా సంతుష్టంగా ఉండి తమ దృష్టి, వృత్తి, కృతి ద్వారా కూడా ఇతరులకు సంతుష్టతను అనుభవం చేయిస్తారు, వారే బ్రాహ్మణ కులంలోని విశేషమైన ఆత్మలు. ఎవరైతే సదా సంకల్పం, మాట, సంఘటన యొక్క సంబంధ సంపర్కం లేక కర్మలో బాప్ దాదా ద్వారా తమపై సంతుష్టత యొక్క బంగారు పుష్పాలను అనుభవం చేస్తారు, వారే సంతుష్ట మణులు. ఇటువంటి సంతుష్ట మణులే బాప్దాదా కంఠహారంగా అవుతారు, రాజ్య అధికారులుగా అవుతారు మరియు భక్తులు స్మరించే మాలగా అవుతారు. సంతుష్ట మణిగా అయ్యే విధి బాబా తెలియచేస్తున్నారు. సంకల్పం, మాట, కర్మలో ప్రతి విషయంలో కూడా ముందు మీరు సంతుష్టంగా ఉండండి. ఇంకా మీ దృష్టి, వృత్తి, కృతి ద్వారా అందరికీ సంతుష్టతను అనుభవం చేయించండి. స్లోగన్: నెగటివ్ మరియు వేస్ట్ని సమాప్తం చేసి శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. బాబా అంటున్నారు, నెగటివ్ వేస్ట్ అనేది లీకేజ్ లాంటిది. ఈ లీకేజ్ ఉంది అంటే యోగంలో, జ్ఞాన యోగ ధారణ సేవలో కష్టం అనిపిస్తుంది. అందుకే విధి ఏంటి అంటే ఈ లీకేజ్ ఎక్కడ ఉంది, నెగటివ్ వ్యర్థం ఎక్కడ నుంచి పోతుంది, ఇది చెక్ చేసుకుని దీన్ని సమాప్తం చేస్తే జ్ఞాన యోగ ధారణ సేవలలో శ్రమ అనేది అనిపించదు. అచ్చా, ఓం శాంతి.